హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాన్వి ప్రణవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మరో అందమైన కథతో మీ ముందుకొచ్చాం. డాడీ, మీకెప్పుడైనా దెయ్యాలంటే భయం వేసిందా? ఈరోజు భయంకరమైన విషయం ఎదుర్కొన్న ఒక బాలుడి కథ చెబుతాను. ఒక ప్రశాంతమైన గ్రామంలో కిరణ్ అనే 12 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఆ గ్రామం చివర ఒక పాత బావి ఉండేది. ఆ బావి దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదు. అక్కడ దెయ్యముంది. సూర్యాస్తమయం తర్వాత ఆ బావి దగ్గరకు ఎప్పుడూ వెళ్ళకూడదు. కాని కిరణ్ చాలా ఆసక్తిగా ఉండేవాడు. ఒక రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా, రక్షించండి క్షండి, రక్షించండి క్షండి. బలహీనమైన ఏడుపు స్వరం చీకటిలో మార్మోగింది. నిజంగానే దెయ్యమా? భయం ఉన్నా ఇతరులకు సహాయం చేయడం నిజమైన ధైర్యం. కిరణ్ ధైర్యం తెచ్చుకొని మెల్లగా బావి దగ్గరకు వెళ్ళాడు. భయంతో కిరణ్ మెల్లగా లోపలికి చూశాడు. అక్కడ ఎలాంటి దెయ్యం లేదు. ఒక చిన్న కుక్కపిల్ల చిక్కుకుని ఏడుస్తోంది. త్వరగా రండి, బావిలో కుక్కపిల్ల పడిపోయింది. మొదట ఎవరూ నమ్మలేదు. జాగ్రత్తగా తాడులాగండి. కుక్కపిల్ల ఆనందంగా కిరణ్ ఒడిలోకి దూకింది. ఇన్నేళ్లు నిజం తెలుసుకోకుండా భయపడ్డామని వాళ్లు అర్థం చేసుకున్నారు. ఆ రాత్రి నుంచి కిరణ్ గ్రామంలోనే ధైర్యవంతుడైన బాలుడిగా మారిపోయాడు. అంటే ఆ భయంకరమైన దెయ్యం నిజానికి చిన్న కుక్కపిల్ల? అవును ప్రిన్సెస్, కొన్నిసార్లు భయం నిజాన్ని దాచేస్తుంది. ధైర్యం మాత్రమే మనకు నిజం చూపిస్తుంది. నిజం తెలుసుకోకుండా భయపడకూడదు. భయమున్నా సహాయం చేయడమే నిజమైన ధైర్యం.